గాయస్ మార్నింగ్ 4:30 అవుతుంది. వెళ్తున్నాను ఇప్పుడే రన్నింగ్కి. 4:30 అవుతుంది మార్నింగ్. అసలు నిద్రపోతే ఎంత కంఫర్టబుల్గా ఉండిద్దండి మార్నింగ్. ఇంకా మా ఓడికి నేను నిన్నే చెప్పా, ఇంక ఈరోజు ఒక్కరోజు కూడా వెళ్ళకపోతే కుదరదు కదా అని చెప్పేసి ఇంకొచ్చాను. వాడు ఎలాగో వస్తా అన్నాడు. ఈ డాగ్స్ అయ్యా డాగ్ స్పాట్. హై ఏందిరా ఈ కుక్కలు? పెద్ద డాగ్ స్క్వాడ్ ఉంది ఏంటిదా. అది వెనకే ఉంది కుక్క. ఏందో డాగ్స్ ఏందో ఈ కథ ఏందో. మావాడు ఇంకా షూస్ వేసుకుంటున్నాడు అన్నమాట. హాయ్ గాయ్స్. ఓకే మరి అయితే మావాడు వచ్చాడు. ఇంక రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను సైలెంట్గా. సరే అయితే మరి ఇప్పుడే రన్నింగ్ వెళ్తున్నాం సైడ్. అయిపోయింది రన్నింగ్ చేయడం. బ్రిడ్జ్ నుంచి దిగొచ్చాము. ఫైనల్ అయిపోయింది అనమాట రన్నింగ్. బ్రిడ్జ్ దిగేసి వచ్చాము. మా ఫ్రెండ్ నేను ఫుల్ అలసిపోయాము. మామూలుగా అన్ఎక్స్పెక్టెడ్ అసలు యూజ్ చేయకూడదు అనుకున్నా. మా ఫ్రెండ్కి ఏదో ఒకటి చెప్దామని నిద్రపోదాం అనుకున్నా. మళ్ళీ ఎందుకు ఒక్కరోజే కట్ చేసేది, మళ్ళీ 2 days ఊరు వెళ్ళాలని చెప్పి చేశాను. అది సంగతి. టైం 9:30 అవుతుంది నైట్. ఇప్పుడే కూర్చున్నాను రికార్డ్ రాయడానికి. చూద్దాం నైట్ ఎంతసేపు పట్టిద్దా రాయడానికి రికార్డు. ఏదైనా కంప్లీట్ చేసి వెళ్దాం. ఎందుకంటే రేపే ల్యాబ్ ఉందన్నమాట. అందుకని ఎట్లా కంప్లీట్ చేయాలని చూస్తున్నాను. అరగంట నిద్రపోదాం అని చెప్పి నిద్రపోకుండా ఉంటే చాలు. అరగంట నిద్రపోయారంటే ఇంకా రేపు మార్నింగ్ అయితే పక్క ఇంకా 11 కూడా లేవాలి. ఆ నిద్ర ఆపుకొని రాద్దాం అనుకుంటాం. చూద్దాం. రికార్డ్ రాసి ఇంకా మేడం కాస్త సూపర్ రెస్పెక్ట్ ఉంది మా మీద. మామూలుగానే మేడం అబ్జర్వేషనే సైన్ చేయట్లేదు. ఇంకా రికార్డు ఎప్పుడు సైన్ చేసింది, ఇప్పుడు చేయకపోతే ఇంకా మేడం. చూద్దాం ఎలా జరిగింది అనేది. నిద్ర వస్తుంది. ఇంకా రాయాలి మరి. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు మామూలుగా జరిగింది క్యాజువల్ గడ్డి. మేడమే హైలైట్, క్లాస్లో నన్ను హైలైట్ చేశారు. వాడు నాకైతే చెప్పడం ఏంటో, మేడం నన్ను అరవడం ఏంటో, అన్ఎక్స్పెక్టెడ్ నాకు తెలియడం ఏంటో, ఇవన్నీ నాకు తెలియకుండా జరగడం ఏంటో. సరే అయితే మరి అయితే ఓకే మరి ఉంటాను. బై. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై. అడిక్టెడ్ టు యూ. రెండ్రా అన్నాడు. అయ్యా వస్తుంది అంతలేదు రా, చూసుకోరా డిసుల్దాన్ పడింది. ఫైనల్ ఇంటికైతే వచ్చేసాం అన్నమాట. ఇంకేముంది పలుపు కొట్టడం అంటే మధ్యాహ్నం నుంచి వచ్చేసాను. వాళ్ళతో ఇంట్రాక్షన్ జరిగింది. ఇంక 1 to 2 to 3 ల్యాబ్ అనుకుంటా డీసీమీ అంతా. ఇంకా నేను వచ్చేసరికి ఎలాగైనా తెలిసిపోయింది. మా మమ్మీకి తెలుసుగా ఇంకా ఇంటికి వచ్చేసానంటే బంక్ కొట్టినట్టు. ఇప్పుడు వెళ్ళి ప్యాకప్ చేసుకోవాలి. 5:30 ట్రైన్ ఉంది. 5:30 ట్రైన్ ఉంది. ఇంకా ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు వెళ్ళి. ఆడ రికార్డ్ ఎవరు అవ్వలేదు అసలు. ఫస్ట్ పాయింట్ రికార్డ్ అవ్వనప్పుడు ఇంకా అక్కడ పెట్ట మేడంకి ఏమో పొద్దున్న లేపారు మేడం. ఎన్నైనా రికార్డ్ ఇవన్నీ అని చెప్పి నేనేమో సైలెంట్గా ఉండిపోయాను. అది సంగతి. ఇంకా మనమేం వెళ్తాం. ఇంకా నడకుండా ఇంటికి వెళ్ళి మనం ఇంటికి వెళ్ళి వచ్చే పనుకొని ఇంకా ఈవినింగ్ లేచి రెడీ అయ్యి కొద్దిగా ప్యాకప్ చేసుకొని ఇంకా బస్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలి. ట్రైన్ ఎక్కి వరకు చూపిస్తారు. రేపు రియాక్షన్ మా అక్కయ్య ఎలా ఉండేది చూపిస్తే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం అనమాట. మా అక్కయ్యకి కూడా తెలియదు. సరే అయితే బాయ్. వీడియో ఎలా తీస్తుంటే రివర్స్ వస్తుంది వీడియో. నేను ఎందుకో అర్థం కావట్లేదు.
ఇప్పుడు అంటే మధ్యాహ్నం అందరు ఇంట్లో ఉంటారు, లంచ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్లాగింగ్ చేయడానికి బాగుంది. మామూలుగా అయితే కాలేజ్ నుంచి వచ్చారంటే ఈ రోడ్ అసలు ప్రతి ఒక్కరు నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏంది వీడు కెమెరా పట్టుకున్నాడు కొత్తగా అని. ఇప్పుడు ఫ్రీగా చేయగలుగుతున్నాను అనమాట. నాకు బస్సు ట్రైన్ రెండు చెప్పారు కదా, ట్రైన్లో వెళ్తుంది. మళ్ళీ బస్సు ట్రైన్ రెండు సంథింగ్ అనుకుంటారు కదా, ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉండేది సూపర్. దాన్ని ఆఫ్టర్నూన్ స్లీపే. ఇందాక ఆటోలో వచ్చేటప్పుడు నాకు ఫుల్ నిద్ర వచ్చేసింది అనమాట. అంటే మా ఫ్రెండ్స్ కాలేజ్ దగ్గర నుంచి కొద్దిగా ముందు వైపు దింపారు. ముందు వైపు దింపిన తర్వాత ఆటో దొరికింది. ఇంకా ఆటో ఎక్కువ వచ్చేసాను. ఆటోలో ఫుల్ నిద్రపోయాను. అలా మెలకు వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు లేకపోతే ఆగే ఉన్నాడు.